చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ చిన్నోడి ఫేస్ ఎలా మారిపోయింది, కొత్త చిన్నోడి ఫేస్ ఎలా ఉందో ఒక్కసారి చూడండి. వావ్, అద్భుతం. అసలు అద్దంలో కనిపిస్తుంది నేనేనా? ఇది నా రూపమేనా? కాస్మెటిక్ సర్జరీ చేస్తే ఇంత అందంగా అవుతానని తెలుసుంటే ఎప్పుడో చేయించి ఉండేవాడిని. థ్యాంక్ యూ సార్. నన్ను నా కన్న తల్లి కూడా గుర్తుపట్టనంతగా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇస్తానన్న ఫీజు కంటే డబుల్ ఇస్తాను. మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ సార్. మిమ్మల్ని సాటిస్ఫై చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ చిన్న అడ్వైజ్ ఏంటంటే, కొన్ని రోజుల వరకు మీరు ఎండలోకి వెళ్ళకూడదు, సోప్స్ వాడకూడదు, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అయ్యే వాటికి దూరంగా ఉండాలి. మీ అడ్వైస్ ఖచ్చితంగా పాటిస్తాను. అవును, నా గురించి బయట ఏమనుకుంటున్నారు? ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? రొటీన్ సార్. మీ కేసు డీల్ చేసే ఎస్ఐ కిరణ్ మిమ్మల్ని పట్టుకోవడానికి పిచ్చిదానిలా వెతుకుతుంది. మీ చిట్ ఫండ్లో డబ్బులు కట్టిన వాళ్ళు పోలీసులనే తిడుతున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకప్పుడు అందవికారంగా ఉన్న నేను ఇప్పుడు అందంగా ఎలా తయారయ్యాను. వీడేరా చిన్నోడు అని చెప్తే కానీ గుర్తుపట్టేటట్టు లేరు. ఆఫ్టర్ ఆల్ కిరణే కాదు, రాష్ట్రంలో ఉన్న పోలీసులందరూ కలిసి వచ్చినా నన్ను పట్టుకోలేరు. నాకు నేనుగా చెబితే తప్ప ఎవరూ గుర్తుపట్టలేరు. ఇక దర్జాగా బతకొచ్చు, దాచుకున్న డబ్బులన్నీ ఎంజాయ్ చేయొచ్చు. పాపం మీ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఏడుస్తున్నారు సార్. ఏంటి, నా వల్ల ఏడుస్తున్నారా? ఈ జనాలు నా వల్ల ఏడుస్తున్నారా? ఒకప్పుడు నేను ఏడిశాను. ముఖం నిండా మొటిములతో, చింపుడు జుట్టు, గారపళ్ళు, ఒళ్ళంతా అందవికారంతో నన్ను నేను అద్దంలో చూసుకోవడానికి కూడా నేనే భయపడ్డాను సార్. నన్ను ఇంత అసహ్యంగా ఎందుకు పుట్టించావు దేవుడా అని ప్రతి క్షణం ఏడిసేవాణ్ణి సార్. ఒక్కోసారి చచ్చిపోదాం అనిపించేది సార్. కానీ ఏదో కసి, బతికి సాధించాలన్న పగ నన్ను బతికించింది సార్. అందుకే బొచ్చ పట్టుకుని ఏ వీధుల్లో అయితే అడుగుతున్నానో అదే వీధుల్లో రాజులా తిరిగాను. చీ పోరా ముష్టి వెదవ అన్న జనాలతోనే చిన్నోడు గారు దేవుడు అనిపించాను. కుక్కలా చూసిన జనాలనే నా వెనక కుక్కల్లా తిరిగేటట్టు చేశాను. కరెక్టే సార్. ఎక్కడ అవమానించబడ్డారో అక్కడ అభిమానం సాధించాలని, అందనంత ఎత్తులోకి ఎదగాలని అనుకోవడంలో తప్పులేదు సార్. కానీ దాని కరెక్ట్ రూట్ ఇదిగా సార్. ఏంటి సార్ రూటు? ఇంట్లో పాలు పోసే పాలోడు దగ్గర నుంచి పాడి పరిశ్రమ శాఖ మంత్రి వరకు ఎవరు నిజాయితీగా ఉన్నారు సార్? జాగ్రత్తగా చూస్తే ఈ సమాజంలో ప్రతి ఒక్కడు ఏదో రూపంలో దోసుకుంటున్నారు సార్. పాలవాడు నీళ్లు కలిపి దోసుకుంటున్నాడు, షాపు వాడు టోకన్ రూపంలో దోసుకుంటున్నాడు, అధికారులు లంచం రూపంలో, పాలసీ రూపంలో, పథకాల రూపంలో ఎవరికి తోచినట్టు వాళ్ళు దోసుకుంటున్నారు సార్. నేను దోసుకోవడంలో తప్పేంటి సార్? కరెక్టే, గాని రేపు ఒకవేళ నిజం బయటపడితే? ఏంది కిరణ్ మేడం ఇంకా రాలేదా? చచ్చిపోయింది. ఏంది సచ్చినాది? ఎట్లా? విజయనగరంలో హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందంట. ఎట్లా? మేడం రైల్వే యాక్సిడెంట్ చచ్చిపోయినాది. దేవుడా,
ఎందుకయ్యా ఇంత అన్యాయం చేసినావు? అరే గామెతో ఒక్క పాలసీ కూడా చేయించుకోక ముందే తీసుకుపోతావు. ఏంది పైన నేను ఎందుకలా ఘోరంగా ఏడుస్తున్నావు? కిరణ్ మేడం చచ్చిపోయిందంటే ఏడవక ఎగిరి డాన్స్ చేయమంటావా? కిరణ్ మేడం పోయిందా? కిరణ్ మేడం పోయిందా నన్ను అడుగుతావేంది బాయా? ఇంతకు ముందు నువ్వే చెప్తేవి కదా రైలు యాక్సిడెంట్ లో చచ్చిపోయిందని. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందని చెప్పాను గాని ఆ రైల్లో మేడం ఉందని చెప్పానా? మరి ఇంతకు ముందు మేడం ఏదని అడిగితే ఈ పూజారి చచ్చిపోయిందని చెప్పింది మళ్ళా. నీ సచ్చిందని చెప్పింది మేడం కాదు, ఈ మేకపిల్లని. మీ అమ్మ కడుపు మాడ. అసలు మీరు అందరు ఎందుకు వస్తురు? ఆటలాడి ఇంకేనా? అబ్బో రాను నేను పోలీస్ స్టేషన్ కి వస్తానా అమ్యూజ్మెంట్ పార్క్ వస్తానా అని డౌట్ గా ఉంటానాదిరా. ఏందిరా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు? అరే నేను మాత్రం నిలబడే చెప్తున్నా సార్. నువ్వు కూర్చున్నా నిలబడ్డా ఒకే తీరు ఉంటుందిలే. గప్పు రాయాలా పచ్చిన మీద పంచిలేసాడావు రే. ఇన్ని లోపల ఏంటి? ఎవరు సార్ అవలేగాడు? నిన్నే. సారీ సారీ సార్. రే ఆ చేయనట్ట లాగు. ఏమిరా కేసులు ఏమైనా వచ్చినాయా? కత్తిలాంటి కేసులు 2 వచ్చేసాయి. రే ఎడబెట్టు కేసులు ఏడ్రా ఎడయి. అంటే బ్రోతల్ కేసులు సార్. ఆ కోర్టులో అప్పచెప్పేశాం. కేసులంటే యానో హైవే మీద ఉండే కేసులు కాదురా, మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సిన కేసులు అని చెప్తాండా. సరే దినాముకి కేసులు కేసులు అంటే బోర్ కొడుతుంది సార్. నెల నెల ఫస్ట్ తారీఖు జీతాలు తీసుకునేటప్పుడు కొట్టదు బోరు. రే బోరు కొడితే ఎడనా నీళ్లు పట్టుకో, నాకు సుత్తి కొట్టాకు. మీరు చేసా నేను ఎందుకు చేస్తా? ఏందిరా? ఏం లేదు సార్, సరదాగా కాసేపు ఎంజాయ్ చేద్దామంటున్నా. ఒక పని చెయ్యి, ఎంజాయ్ చేయాలంటే ఉప్పు కారం వేసుకొని శనగలు మరమరాలు కలుపుకొని రా తిందాం. ఉప్పు కారం వేస్తేనే ఎంజాయ్ అంటే అదేమి ఎండు చేపల పులుసు కాదు సార్. వచ్చే ముంగి మొహం దానా, నీకు కూడా ముచ్చట్లు వస్తాడాయే. ఆదానికే పాడే నుంచి ఇడికి దోలారు మా నెత్తి మీదకి. అయితే ముత్త కింద పప్పు తింటావా? ఈ ఎంజాయ్మెంట్ ను కూడా వేపుడు చేసినట్టు ఎంత బాగా చెప్పారు సార్. మీరు మామూలు మనుషులు కాదు సార్. నువ్వు నిలబడితేనే సరిగా కానరావు, వంగాకురా. సర్లే సర్లే, ఇంతకీ ఏం చేస్తామంటారు? ఏం ఆడుకుందాము? అంతాక్షరి ఆడుకుందాం సార్. మంచి అక్షరా ఎవరై అమ్మి తోలుకొనిరా. చేదేనమ్మా జీవితం చల్. ఎంజాయ్ అంటేనేమో ముత్త కింద పప్ప అంటారు, అంతాక్షరి అంటేనేమో అమ్మాయి అంటారు. నీకు తిండి గొడవ తప్ప వేరే తెలవదావా? ఈ వల్లకు తిరిగి మాట్లాడు, అది నా గురించేనని నాకు తెలుసు. ఏం చేయాలిరా? సరే అంత్యాక్షరి అంటే అదే పాటలు పాడుకుంటారు, శివర ముక్క తీసుకొని ఇంకొకరు పాడుకుంటారు, అదేగా కానివ్వండి. సరే సార్, ఫస్ట్ నేను పాడతాను పాట. నువ్వు హారతి దీపడం తప్ప ఇంకా యాదైనా వేసుకో, నేను ఒప్పుకుంటా. ఇంకా వేసుకో. దేవుడు సార్ మీరు. పాట పాడినట్లే చీరు అడిగి లైన్ వేసినట్టు ఉంటుంది. సర్లే సర్లే సర్లే, చివరి ఏం చెప్పినావు చెప్పు. రా ఇక్కడ కాదు, నేను వెళ్తాను సార్. నువ్వు వచ్చావా? వేసుకో. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియా కి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్ మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమే మైసమ్మ